జీరో నుంచి ఒక యాంగులర్ మీద ఒక A to Z కోర్స్ అనేది తెలుగులో కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనం ఈ కోర్స్ అంతా కూడా A to Z మొత్తం యాంగులర్లో ఏమేమి ఉంటాయి వాటి గురించి మొత్తం నేర్చుకుంటాం. సో బేసిక్లీ ఈ వీడియోలో ఏంటంటే ఇంట్రడక్టరీ పార్ట్. సో ఏమేమి మనం డిస్కస్ చేస్తాం ఫర్దర్ వీడియోస్లో కానీ, అండ్ ఏమేమి టాపిక్స్ యాంగులర్లో ఉంటాయి వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ వీడియోస్లో మనం ఒక్కో దాని గురించి, అంటే యాంగులర్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ అవుతుంది, అండ్ వాటి యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, యాంగులర్ యూజ్ చేసి మనం ఏమేమి బిల్డ్ చేయొచ్చు, సో ఇది ఏ ఏ పర్స్పెక్టివ్లో మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం వీటి మీద ఒక కంప్లీట్ ట్యుటోరియల్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఏమేమి డిస్కస్ చేద్దాం అంటే, సో ఇంట్రడక్టరీ పార్ట్ టు యాంగులర్ అనమాట. సో ఇందులో యాంగులర్ ఎలా ఉంటుంది, సో యాంగులర్ మనం ఎలా సెటప్ చేసుకుంటాం, సో యాంగులర్ యొక్క ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, అండ్ ఇందులో ఉన్న కాంపోనెంట్స్ కానీ టెంప్లెట్స్ కానీ, అండ్ మనకు ఫామ్స్ నుంచి డేటా ఎలా వస్తుంది అని చెప్పేసి వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటాం, అండ్ డైరెక్టివ్స్ కానీ, అండ్ మనం ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్య కనెక్షన్ ఎలా వస్తుంది అని చెప్పేసి, అండ్ రౌటింగ్ అండ్ నావిగేషన్లో పేజ్ నుంచి మనం ఇంకో పేజ్కి ఎలా మూవ్ అవుతాం అని చెప్పేసి అన్నీ కూడా ఈ రౌటింగ్ అండ్ నావిగేషన్లో వస్తుంది. అండ్ లేజీ లోడింగ్ కాన్సెప్ట్స్ కానీ, రౌట్ గర్డ్స్ కానీ, అండ్ ఈ రౌటింగ్లోనే సమ్ ఆఫ్ రౌటింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ యాంగులర్లో ఫామ్స్ ఉంటాయి. సో ఫామ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి, అండ్ వాటికి వ్యాలిడేషన్స్ మనం ఎలా చేస్తాం అవన్నీ కూడా మనం ఈ ఫామ్స్ కాన్సెప్ట్స్లో మనం చెక్ చేస్తాం అన్నమాట. అండ్ మనం ఇంకా వచ్చేసి APIs గురించి. సో మనం APIsతో ఎలా వర్క్ చేస్తాం, అండ్ ఒక డేటా ఎలా ఫెచ్ చేసుకుంటాం, ఒక డేటా మనం DBలోకి ఎలా పోస్ట్ చేస్తాం, వాటన్నిటి గురించి ఈ ఇంటర్సెప్టర్స్ అండ్ అబ్జర్వబుల్స్ వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. అండ్ స్టేట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటి గురించి మనం కంప్లీట్గా ఎవ్రీ వీడియో గురించి ఎవ్రీ టాపిక్ గురించి ఎవ్రీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ యాంగులర్ మెటీరియల్. సో మనకి సమ్ CSS లైబ్రరీస్ ఉంటాయి. సో అలానే యాంగులర్ మెటీరియల్ కూడా. సో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం మన యాంగులర్ ప్రాజెక్ట్లో. సో అలా అన్నమాట. యాంగులర్ యానిమేషన్స్ కానీ, ఆప్టిమైజింగ్ ద యాంగులర్ అప్లికేషన్స్, అండ్ మనం ఇంకా టెస్టింగ్ ఎలా చేస్తాము యాంగులర్ అప్లికేషన్లో. అండ్ మనం వన్స్ కంప్లీట్ సెటప్ అయిపోయిన తర్వాత మనం యాంగులర్ ప్రాజెక్ట్ని మనం ఎలా డిప్లాయ్ చేస్తాము, అండ్ CI/CD పైప్లైన్స్ యూజ్ చేసి మనం, సో వాటన్ని గురించి మనం A to Z అంతా కూడా తెలుగులో డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి నుంచి ప్రతి వీడియో వస్తుంది. సో ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ వాట్ ఈస్ దిస్ వీడియో అని చెప్పేసి. సో దట్స్ ఇట్ గైస్. సో మెయిన్లీ మనకి వచ్చేవి ఈ కాన్సెప్ట్స్ అన్నమాట. సో యూ కెన్ నోట్ దిస్ టాపిక్స్ అండ్ రిఫర్ దిస్ వీడియోస్ అనమాట. దట్స్ ఇట్. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే యాంగులర్ అండ్ ఇంట్రడక్టరీ టు యాంగులర్. సో ఫస్ట్ వీడియో గురించి వాట్ ఈస్ యాంగులర్, అసలు ఏంటి యాంగులర్ ఏంటి, మనకి ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి, అండ్ యాంగులర్తో పాటు ఇంకో కొన్ని రియాక్ట్ ఉంది మనకి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.